గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక 6 మంత్స్ వరకైనా పాడవకుండా ఉండిద్దండి దొండకాయ పచ్చడి. దీని ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్. నోరు బాగోకపోతే గనక ఒక ముద్దలోకేసుకొని తింటే చాలా బావుంటది. ఫస్ట్ అయితే 200 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నానండి. ఇవి ఈ సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్‌లో ఒక 1 స్పూన్ కారము, 3/4 స్పూను ఉప్పు, పావు స్పూను మెంతిపిండి, 1 ఫుల్ స్పూను ఆవు పిండి వేసుకొని ఇదంతా ఫస్ట్ కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని ఈ కలిపిన పెట్టిన కారమంతా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో ఒక 3 నిమ్మకాయల నుంచి తీసిన రసంని వేసేసుకొని అంతా కలుపుకోవాలండి. నిమ్మకాయ పులుపుని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక తాలింపు కోసం వేరుశనగ నూనె తీసుకొని అందులోనే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కంప్లీట్‌గా చల్లారాలండి. ఆ చల్లారిన ఆయిల్‌ని ఇందులో వేసేసుకొని అంతా కలుపుకొని 1 డే రెస్ట్ ఇస్తే గనక ఇంకంతేనండి రెడీ అయిపోతుంది తినటానికైతే దొండకాయ పచ్చడి. వీడియో నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.